नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। పూజ్య మాతాజీ వారికి నా ప్రణామములు. భక్తులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు స్వామి వివేకానందుల శుభ జన్మదినం. స్వామీజీ ఒకసారి అంటారు, మన ఒక నౌకకి చిల్లు పడింది అనుకోండి, దాన్ని మనం సరి చేసుకోవాలి, అంతేకాని ఆ నౌకని పక్కన పాడేయం కదా అని అంటారు. అయితే ఆ రంధ్రాన్ని సరి చేసుకోవాలి అంటే దానికి తగిన నిపుణత్వం కూడా ఉండాలి. ఏదో విధంగా రంధ్రాన్ని పూడ్చిపెట్టి నీళ్ళలో వదిలితే అవదు కదా, ఎలా చేయాలో కూడా తెలియాలి. ఇక్కడ స్వామీజీ మన ధర్మానికి దీని ఉదాహరణగా చెప్తారు. మన ధర్మంలో కూడా అలాంటి లోటుపాట్లు ఏమన్నా ఉంటే దాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్తారు. అయితే నిపుణత్వం ఎలాగా అవసరమో అలాగే ఈ ధర్మాన్ని లోటుపాట్లని తీర్చుకోవాలి అంటే తెలిసిన వ్యక్తే అయి ఉండాలి. అంటే ఈ ధర్మం గురించి మన పూర్వపరాలన్నీ తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. తర్వాత మన హిందూ దేశంలో జన్మించినటువంటి మతాలు, విదేశాల నుంచి వచ్చిన మతాలు, వీటన్నిటి గురించి కూలంకషంగా తెలుసుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఏది సుసంప్రదాయమో ఏది మూఢాచారమో తెలుసుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఈ విధంగా ప్రజ్ఞతోటి ఆధునిక విజ్ఞానాన్ని, మన పురాతన శాస్త్రాల జ్ఞానాన్ని, ఈ రెండింటిని కూడా సమన్వయపరిచే వ్యక్తి అయి ఉండాలి. ఇలాంటి వ్యక్తే మనకి స్వామి వివేకానంద. వీరు 1863 జనవరి 12న కృష్ణ సప్తమి తిథి రోజుని జన్మించారు. వీరి కుటుంబం చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం. సంస్కృతిలో కానీ, ఉదారత్వంలో కానీ, మత భావాల్లో కానీ చాలా చక్కటి కుటుంబం ఇది. చిన్నతనం నుంచి కూడా స్వామీజీ చాలా చురుకైన వ్యక్తిగా ఉండేవారు, అన్నిట్లోనూ ముందుండేవారు. అలాగే ఇక శ్రీరామకృష్ణ దగ్గరికి ఆయన వచ్చేటప్పటికి మంచి యువప్రాయంలో ఉన్నారు, విచారశీలుడు, వివేకవంతుడు. ఆయన దగ్గరికి వచ్చిన అడిగిన ప్రశ్న మనందరికీ తెలిసిందే, భగవంతుడు ఉన్నాడా అని చెప్పి. ఈ ఆలోచనతో ఆయన దగ్గరికి వస్తారు. అసలు జీవిత గమ్యం ఏంటి, భగవంతుడు ఉంటే అతను మనం సాక్షాత్కరించుకోవాలి కదా అనే విషయంతో ఆయన వస్తారు. అయితే శ్రీరామకృష్ణ దగ్గరికి వచ్చాక ఆయనలో ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది జరుగుతుంది. అదేమిటంటే ఆయన జీవిత చుక్కానే శ్రీరామకృష్ణ చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి శ్రీరామకృష్ణుడి యొక్క భావాల్ని ఆయన గ్రహించి ఆయన భావాలకు అనుగుణంగా స్వామీజీ తన భావి కార్యాన్ని చేపట్టారు. ఇదేంటంటే రామకృష్ణుడు చెప్పింది సర్వమతాల సమన్వయం, అన్ని మతాలు కూడా నిజమైనవే అన్నది. తర్వాత జీవుడు దేవుడు అభిన్నం కాదు, జీవసేవే శివసేవ. వీటిని ఈ విషయాలు స్వామీజీని బాగా ప్రభావితం చేశాయి. తర్వాత రామకృష్ణ దగ్గర అనేక సాధన కూడా చేశారు. వీరు సాధన చేసి ఆ ఆధ్యాత్మిక సంపదనైన శక్తిని కూడగట్టుకున్నారు. తర్వాత శ్రీరామకృష్ణ నిర్యాణానంతరం మొత్తం దేశం పర్యటిస్తారు. ఆసేతు హిమాచలం పర్యటిస్తారు. పర్యటించి ఆయన మనసులోని ఆలోచనలన్నీ కూడా దృఢతరం చేసుకుంటారు. దృఢతరం చేసుకుని ఏంటి నా భావి కర్తవ్యం అన్నది ఆయన ధ్యానంలో కన్యాకుమారిలో 3 రోజులు గడిపి ఆయన మనసులోని భావాలన్నిటికి కూడా ఒక రూపకల్పన అనేది చేసుకున్నారు. ఇది ఈ జీవిత కార్యం ఏంటి అనేది నిర్ణయించుకుని దానికి శారదామాతని ఆశీస్సులు అడుగుతారు. అమ్మ కూడా ఆశీస్సులు అందిస్తారు. చేతిలో ఏమీ లేకుండా, ఒక చిల్లుగవ్వ కూడా లేకుండా స్వామీజీ విదేశాలకి ప్రయాణమవుతారు. అక్కడ జరిగే మత మహాసభల్లో
పాల్గొనటానికని. ఆయనకున్న తోడు ఒక్కటే ఏంటంటే అది గురుశక్తి. రామకృష్ణ మీద విశ్వాసం ఉంచుకుని ముందుకు బయలుదేరతారు. అయితే అక్కడ చికాగో నగర ఉపన్యాసాల్లో ఆయన తమ భావాలను ప్రకటించడం ద్వారా అందరి యొక్క మన్ననలు పొందుతారు. అక్కడ హిందూ మతం యొక్క గొప్పదనాన్ని అందరికీ తెలియజేశారు. అయితే ఇక్కడ స్వామీజీ మతాలన్నింటినీ కూడా పునరుజ్జీవింపజేశారు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి సంకుచితత్వాన్ని తీసివేసి ఉదారత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పి అందరికీ చెప్పారు. ఎవరు ఎంతగా వారి వారి మతాల్లోకి స్వామీజీల భావాన్ని తీసుకుంటున్నారో ఆ మతం అంతగా పునరుజ్జీవింపబడుతుంది. స్వామీజీ ఏ మతాన్ని ఖండించలేదు, ఒక మార్పును మాత్రం ఆయన ఆశించారు. తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చాక తమ ఆశయాలకు అనుగుణంగా 1997లో మే నెలలో బలరాం బోసు ఇంట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశంలో ఆయన చెప్తారన్నమాట, మనంతా ఒక సంఘంగా ఏర్పడటం ఇప్పుడు అవసరం అని చెప్పి రామకృష్ణ మిషన్ని స్థాపిస్తారు. దాని యొక్క ఆశయాలన్నీ కూడా ఆ రోజు స్వామీజీ మాట్లాడటం జరుగుతుంది. ఆ తర్వాత బేలూరు మఠంలో స్థలాన్ని కొనుగోలు చేసి 1898 డిసెంబర్లో రామకృష్ణుల వారి గుడికి ప్రతిష్ట జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి అప్పుడు రామకృష్ణ మిషన్ అని ఒక నూతన సాంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఇక్కడ సన్యాస సాంప్రదాయాలు మనకు చాలా ఉన్నాయి భారతదేశంలో ఇంతకుముందు. మళ్ళా కొత్త సంప్రదాయం ఎందుకు అంటే మనకి మహావీరుడిని చూస్తాం, ఆరామాలు, బౌద్ధుడు ఆరామాల కింద సన్యాస సంప్రదాయాలు ఉన్నాయి. ఆ తర్వాత శంకరాచార్యుల వారు వచ్చారు, వీరు కూడా మఠాలను ఏర్పరిచారు. తర్వాత సన్యాసులకు ఒక 10 సాంప్రదాయాలు ఏర్పరిచారు. తర్వాత వచ్చినటువంటి రామానందులు, వీరు వైష్ణవ సాంప్రదాయంలో సన్యాసాన్ని ఇవ్వటం మొదలు పెడతారు. ఇంకా తర్వాత వచ్చినటువంటి అంటే 16వ శతాబ్దం వచ్చేటప్పటికి మధుసూదన సరస్వతి అనే ఆయన, ఈయన కూడా అంటే నాగా సాధుస్ అందరూ కూడా అందులోకి వస్తారు. అంటే సన్యాసి అనేవాడు ఉత్తినే ఏదో భగవంతుని మీద డిపెండ్ అయి ఉండటమే కాదు, ఏదో జ్ఞానాన్ని బోధిస్తూ తిరగటం కాదు, వాళ్ళు శౌర్యవంతులుగా కూడా ఉండాలి అని చెప్పి నాగా సాంప్రదాయాన్ని స్థాపిస్తారు. అంటే ఎప్పటికప్పుడు ఆ కాలానికి అనుగుణంగా మార్పులు జరుగుతూనే వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక సాంప్రదాయం స్థాపించవలసిన అవసరం ఏంటి అంటే అలాంటి అవసరమే 19వ శతాబ్దంలో మనకి వచ్చిందనమాట. అదేంటంటే ఒక పక్కన మనకి విదేశీ దాడులు, ఇంకొక పక్క విదేశీ మతాల యొక్క ప్రభావం, ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి మౌలిక అభిప్రాయాలన్నిటిని కూడా తుడిచిపెట్టేస్తున్నాయి అన్నమాట. అటువంటి సందర్భం అది. ఎన్నో భావాలు మనకి సనాతన ధర్మంలో ఉన్న భావాలు ఏంటి, యజ్ఞ భావన, యజ్ఞం మీదే మొత్తం అంతా ప్రతిష్ఠితమై ఉంది అని ఉంది. అయితే ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తాం మనం, పరస్పరం ఒకళ్ళొకళ్ళు పోషించుకోవడం కోసం యజ్ఞాలు చేయటం అనేది ఉంది మనకి. యజ్ఞం అంటేనే ఒక త్యాగం, సాక్రిఫైస్ అన్నమాట. తర్వాత ఇవే కాకుండా యజ్ఞ భావనే కాకుండా వర్ణాశ్రమ ధర్మాలు, మనకి 4 వర్ణాలు ఉండేవి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అంటే ఏంటన్నమాట, ఒక్కొక్క వర్ణాశ్రమం ద్వారా వారు వాళ్ళకున్నటువంటి వాళ్ళ గుణానికి తగ్గటువంటి, వాళ్ళ నైజానికి తగ్గటువంటి వృత్తిని ఎంచుకుని దాని ద్వారా వాళ్ళు ముందుకు వెళతారు. ఇది మన సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. ఆ తర్వాత మనకి 4 ఆశ్రమాలు ఏర్పరిచారు, బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అని. ఆశ్రమ ధర్మాలన్నీ కూడా పాటిస్తూ వీళ్ళ అన్నీ కూడా ఒక ధర్మబద్ధంగా తీర్చుకుంటూ చివరికి వాళ్ళు భగవంతుని చేరుకోవాలి. ఇది మన సనాతన ధర్మంలో ఉన్నది. అయితే ఈ విదేశీ దాడులు కానీ, విదేశీ మత ప్రభావాలు కానీ, వీటన్నిటి వల్ల కాలానుగుణంగా వచ్చిన ఈ మార్పుల్లో కానీ ఇవన్నీ నెమ్మదిగా విలుప్తమైపోయి ఆ చివరికి ఏది మిగిలిందంటే కొత్త కొత్త సమాజాలన్నీ పుట్టుకురావడం మొదలుపెట్టాయి. రకరకాల బ్రహ్మ సమాజం అని, ఆర్య సమాజాన్ని, అందరూ కొంత మేలు చేస్తున్నారు, కొంత చెడుపు జరుగుతుంది వాటి ద్వారా. ఈ విధంగా జరుగుతున్న సమయంలో స్వామీజీ ఎక్కడ లోటు ఉంది అన్నది గుర్తించారన్నమాట. గుర్తించి అప్పుడు స్వామీజీ ఏమంటారంటే, ఒకసారి
తుర్యానంద మహారాజ్కి 1897లో డార్జిలింగ్లో ఆయనతో చెప్తారు, చూడు హరి, నేను సన్యాస మార్గంలో గొప్ప విప్లవాన్ని తీసుకొస్తాను అంటారు. అంటే అసలు ఈ విప్లవం ఏంటి అంటే, సన్యాసులు అంటే ఇదివరకు ఎలా ఉండేది, ముక్కు మూసుకుని ఎవరో ఏ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటారు లేదా జ్ఞాన వితరణ చేస్తారు, ఇంతవరకే వాళ్ళ కర్తవ్యం కింద ఉండేది. ఆ తర్వాత మనకి కర్మకాండ అనేది యజ్ఞాలు యాగాలన్నీ కూడా విలుప్తమైపోయాయి. దాని ద్వారా ఏమయ్యేది, ఆ కర్మలు చేస్తూ చేస్తూ దానాలు ధర్మాలు క్రతువులు వ్రతాలు ఇవన్నీ చేయటం వల్ల, దానం చేయటం అనే ఒక భావన ఉండేది. ఇవన్నీ చేస్తూ ఉండటం వల్ల ఏమయ్యేది, చిత్తశుద్ధి కలుగుతుంది అన్నట్టు, మనసు పవిత్రం అవుతుంది అని. ఇలాగ ఒక గ్రేడేషన్గా ఉండేది మన దీంట్లో. ఇవన్నీ ఇప్పుడు విలుప్తం అయిపోయాయి. అయితే ఈ యజ్ఞ భావన దాంట్లోనూ ఈ కర్మకాండ దాంట్లోనూ కొత్తగా మనం ఏం తీసుకురాగలం ధర్మంలో అన్నది స్వామీజీ ఆలోచించుకున్నారు. అదే సన్యాస జీవితాన్ని ఎవరైతే గ్రహిస్తున్నారో వాళ్ళు సన్యాసుల్లాగే ఉంటూ సమాజంతో ఐక్యమై ఉండాలి అనే ఈ కొత్త సాంప్రదాయాన్ని స్వామీజీ తీసుకువచ్చారు. ఇది ఎలాగంటే, ఏ యజ్ఞభావన అయితే మనం పరస్పర సహకారాలని చెప్పుకుంటున్నామో, అలాగే మనకి గీతలో కూడా చెప్పబడింది, మానవ జీవితమే ఒక యజ్ఞం. ప్రతిదీ కూడా మనం ఇతరుల కోసమనే ఇది ముడిపెట్టుబడి ఉంటుందన్నమాట మన ధర్మంలోనూ. అదే భావాన్ని తీసుకొచ్చి మానవాళ్ళందరికీ మీరు సేవ చేయాలి అని చెప్పి మన మఠాల్లో చేర్చారు. అంటే సజీవ దైవాల్ని మీరు ఆరాధన చేయండి అని చెప్పారు. ఇదే మా స్వామీజీ చెప్పిన అనుష్ఠాన వేదాంతం అనమాట. వేదాంతం అంటే అందరూ ఒక్కటే, అందరిలోనూ భగవంతుడే ఉన్నారని చెప్తారు. కానీ దాన్ని మనం ఎలా పూజించాలి అన్నదానికి ఒక మార్పు తీసుకొచ్చి దరిద్ర నారాయణ సేవ, రోగి నారాయణ సేవ ఇవన్నీ కూడా స్వామీజీ ఏర్పరిచారు. ఇక రెండవ విప్లవం ఇందులో ఏంటంటే, సన్యాసులు అనేటప్పటికీ ఒక చోట ఉండకూడదు, సన్యాసి అనేవాడు ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి అనే భావన ఉండేది మనకి. అయితే స్వామీజీ ఏం చేశారు, మౌలికమైనది ఏంటంటే కామిని కాంచన త్యాగం. ఇది సన్యాసులు చేయవలసి ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి సంసార సంబంధం కానీ లేకపోతే ధనంతో కానీ వాళ్ళ సంబంధం ఉంచుకోకూడదు. అయితే సన్యాసులు కొంచెం ఆహారం వస్త్రధారణ ఇవన్నీ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. స్వామీజీ ఇవన్నీ కూడా డివైడ్ చేసి ఏమన్నారు, వాళ్ళు మౌలిక అవసరాలకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉండాలి. వాళ్ళ శరీర పోషణకి ఆరోగ్యానికి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటూ ఉండి, తర్వాత అనాసక్తితోటి ఎక్కడైతే ఉంటున్నారో ఆ స్థలంలోనే అనాసక్తితోటి వాళ్ళు ఇతరుల కోసం పనిచేయాలి అని చెప్పారు. ఆ తర్వాత మరి సమాజం నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి దీనికి రిటర్న్ మనం ఇవ్వాలి. మనకు భగవద్గీతలో చెప్పబడింది, యజ్ఞం చేసి ఆ తర్వాత మిగిలిన దాన్ని నువ్వు తినటమే ఉచితం. అలా కాకుండా ఎవరైతే తింటారో వాళ్ళు దొంగ అని చెప్పబడింది. స్తేనా అని చెప్పి పదం వాడతారు. అలాగే ఇప్పుడు సమాజం నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి సమాజానికి మళ్ళీ తిరిగి మనం సేవ చేయాలి. ఇది స్వామీజీ పెట్టారు. దీంతోపాటు ఇంకా కొత్త చేంజ్ పెట్టింది ఏంటంటే, కుల మత వర్గ వర్ణ విభేదాలు ఏమీ లేకుండా అందరికీ ఇక్కడ స్థానం ఉంది. ఇది స్వామీజీ చెప్పింది. తర్వాత అమ్మ రామకృష్ణుడు కూడా ఇది ముందు నుంచి పాటిస్తూనే వచ్చారు. గృహస్థులు కూడా ఆశ్రమ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి. వీళ్ళు ఇలా భాగంగా చేయటం వల్ల సన్యాసులు సమాజ సేవ వరకే చేస్తారు. సమాజంలోని ఇతర కార్యక్రమాలు వేటికి కూడా సన్యాసులు అవసరం లేదు. సమాజ సేవ వరకే వీళ్ళకి అవసరం సమాజం పట్ల. ఈ విధంగా చేయటం వల్ల గృహస్థులు సన్యాసులు ఒక సమైక్య శక్తిగా మారి ఈ ఆశ్రమాలన్నీ కూడా లోక శ్రేయస్సుకే ఉపయోగపడుతూ తమని తాము ఉద్ధరించుకుంటారు ఈ విధంగా వాళ్ళు అని చెప్పి స్వామీజీ బేలూరు మఠాన్ని స్థాపించారు. ఈ విధంగా మన జాతికి మన ధర్మానికి చెప్పాలంటే మొత్తం విశ్వానికి కూడా స్వామీజీ అందించినటువంటి కానుక ఈ రామకృష్ణ మఠ సంప్రదాయం. అయితే మనం ఈరోజు స్వామీజీ ఆసేతు హిమాచలం పర్యటించినప్పుడు ఆయన యొక్క ధ్యానం యొక్క ఈ విషయమైనటువంటి దీని వెనుక ఉన్నటువంటి ఆయన హృదయాన్ని గురించి మనం కొంచెం ఆలోచిద్దాం. స్వామీజీ ఎప్పుడు కూడా మనకు చూసిన చాలా వివేకంగా ఉత్సాహంగా ధైర్యంగా దేన్ని లెక్క చేయనట్టుగా ఉన్నట్టు స్వామీజీ అనిపిస్తుంది. కానీ దాని వెనుక ఉన్నటువంటి హృదయం ఎంత గొప్పదో మనం కొన్ని సంఘటనలు చూద్దాము. స్వామీజీ భారతదేశం అంతా తిరిగినప్పుడు ఏం చూస్తున్నారు, అప్పుడు బానిస పరిపాలన ఉన్నాం మనం. ఎక్కడ చూసినా సరే అజ్ఞానం,
పూర్వపు చదువులు లేవు, ఇప్పటి చదువులు లేవు. తర్వాత ఇక దుఃఖం, శీలరాహిత్యం ఇలాంటివన్నీ కూడా స్వామీజీ చూస్తున్నారు. వీటిని చూసి తిరువనంతపురంలో రామస్వామితో స్వామీజీ అంటారు, చూడు ఇవన్నీ చూసి నా హృదయం బొగ్గున మండిపోతుంది అంటారు. వీళ్ళందరూ కూడా అంటే ఇది మన దుష్కర్మల ఫలితం కదా అంటారు. దుష్కర్మల ఫలితం అయితే దుష్కర్మల ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ నీ కర్మ ఏంటి? వాళ్ళకి సహాయం చేయటం నీ కర్మ. అందుకని మనం వీళ్ళకి సహాయం చేయాలి అని చెప్తారు. అంటే నారాయణ్ణి పొందాలంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి లక్షలాది దరిద్ర నారాయణుల సేవ నువ్వు చెయ్యి అని చెప్తారు. ఇదే మీకు నిజమైన దేశభక్తి అని చెప్తారు. అలాగే ఒకసారి చాలా ఫన్నీగా జరుగుతుంది. ఒక గోరక్షణ సమితి వాళ్ళు వస్తారు స్వామీజీ దగ్గరికి. వాళ్ళు వచ్చినప్పుడు ఇలాగ మేము గోవులను రక్షించడానికి బాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఈ గోవుల్ని వాటికి మేము ఒక సమితిని ఏర్పరిచాము, వాటికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉంటాము అన్నారు. అప్పుడు స్వామీజీ అడుగుతారు, మీకు చందాలన్నీ అలా వస్తాయి దీనికి అని అడిగారు. అడిగితే మాకు మార్వాడీలు చాలామంది సహాయం చేసేవారు ఉన్నారు, చాలా డబ్బులు వస్తాయి, మీ దగ్గర కూడా అందుకే వచ్చాము అని చెప్తారు. అప్పుడు స్వామీజీ అంటారు, ఇప్పుడు ప్రస్తుతం దేశంలో కరువు ఉంది కదా, లక్షలాది మంది చనిపోతున్నారు అన్నం లేక, వాళ్ళ కోసం మీరు ఏమన్నా చేస్తారా అంటారు. అప్పుడు ఆయన అంటారు, అది వాళ్ళ కర్మ అని అంటారు అన్నమాట. అంటే అప్పుడు స్వామీజీ అంటారు, అది వాళ్ళ కర్మ అయితే మరి ఇప్పుడు ఈ ఆకలితో అలమటిస్తున్నారు, వాళ్ళ కర్మ అన్నారు, మరి మీరు ఏ గోమాతల కోసం వచ్చారో అది వాళ్ళ కర్మే కదా, ఆ గోమాతలకే మీరు ఎందుకు సహాయం చేయాలి? వీళ్ళకి కూడా సహాయం చేయాలి కదా. ఇలాంటి కర్మాని ఎవరైతే మానవాళ్ళని వదిలేస్తారో వాళ్ళకి నేను ఏం సహాయం చేయలేను అని చెప్తారనమాట స్వామీజీ. ఈ విధంగా ఉండేది వాళ్ళకి. అంటే వాళ్ళ పాపకర్మ ఫలితం వాళ్ళ కరువు వచ్చిందని అంటారు, కానీ మీరు చేసే పని మీరు చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేసేవారు. ఇలాగే మనం స్వామీజీ హృదయాన్ని ఇదే మన చికాగోలో కూడా చూస్తాం. ఆయన ఎప్పుడైతే బాగా గొప్ప వ్యక్తిగా గుర్తించబడ్డారో చికాగోలో, అందరూ కూడా ఆయన ఆదరించి ఇంటికి తీసుకువెళ్తారు, హంసదూలుగా తలపాల మీద పడుకోబెడతారు, మంచి మంచి భోజనం అన్నీ ఏర్పాటు చేస్తారు. కానీ స్వామీజీకి భారతదేశమే గుర్తొస్తుంది. ఆయన దాని మీద పడుకోలేరు, కింద కటికి నేల మీద పడుకుని నా దేశ ప్రజల కోసం నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పి ఆయన చింతిస్తారు. ఇదే ఈ హృదయాన్నే మనకి గిరీష్ యొక్క సంభాషణ ద్వారా కూడా మనకి తెలుస్తుంది. గిరీష్ చంద్రబోస్ మనకి అందరికీ తెలుసు కదా, ఒక గొప్ప నాటకకర్త, శ్రీరామకృష్ణుని యొక్క గృహస్థ శిష్యుడు. చాలా రామకృష్ణుడు అంటే ఆయనకి ఇంకా ఏమీ లేదు, ఆయనే పరమ దైవం. ఆయన నన్ను ఉద్ధరించడానికి వచ్చారు, ఇదే గిరీష్ యొక్క భావన. ఒకసారి గిరీష్ వచ్చినప్పుడు అప్పుడే మ్యాక్సిమల్ రాసినటువంటి వేదాంతానికి కొత్త ఎడిషన్, ట్రాన్స్లేషన్ విడుదలవుతుంది. అది చెప్పి స్వామీజీ అంటారు, అస్తమాను రామకృష్ణ అంటూ ఉంటావు, అంటే కొంచెం ఇదిగా అంటారు, ఫన్నీగా అంటారు అన్నమాట. రామకృష్ణ అంటానికి అస్తమాను రామకృష్ణ అంటూ ఉంటావు, వేదాలు ఏమైనా చదివావా లేదా గిరీష్ అని అడుగుతారు. అడిగినప్పుడు గిరీష్ అంటారు, చూడు నరేన్, నాకు రామకృష్ణ అంటమే తెలుసు, ఆ వేదాలు అవన్నీ నాకేమీ అక్కర్లేదు అని చెప్పి ఆయన అంటారు, చూడు నువ్వు వేదాలు అంటూ ఉంటాయే, ఆ వేదాల్లో ఎక్కడైనా సరే ఆకలితో మాడిపోతున్నటువంటి వారికి ఆవేదనకి తీర్చేది ఏమన్నా ఉందా? లేదా ఎన్నో పాపాలు చేశారు, ఆక్రందంతో వాళ్ళ మనసు పరితపించిపోతుంది, వాళ్ళకి ఏమన్నా ఉందా నీకు ఆ వేదాల్లోనూ పరిహారం ఏమన్నా ఉందా? నిన్నటి దాకా ఒక స్త్రీ 50 మందికి అన్నం పెట్టగలిగింది, ఈరోజు తనకు తినడానికే తిండి లేని పరిస్థితిలో ఉంది, అలాంటి వాళ్ళ కోసం ఏమన్నా ఉందా వేదాల్లోనూ? ఇలాగా కొన్ని చిత్రాలన్నీ, సామాజిక చిత్రాలన్నీ స్వామీజీకి చెప్తారు ఆయన. స్వామీజీ వెంటనే తట్టుకోలేకపోతారు, వెంటనే అక్కడి నుంచి ఇంకా కన్నీళ్ళు ఆపుకోలేక లేచి వెళ్ళి తలుపేసేసుకుంటారు రూమ్లోకి వెళ్ళిపోయి. అప్పుడు గిరీష్ చెప్తారు, చూడు వేదాంతాలు చదివినందుకు నేను, లేదా ప్రపంచం అంతా చుట్టూ వచ్చి విజయం సాధించినందుకు నేను ఈ స్వామీజీని గౌరవించట్లేదు, స్వామీజీ యొక్క ఈ హృదయానికి నేను స్వామీజీని గౌరవిస్తున్నాను, అతడు హృదయం జనుల కోసం ఎంత పరితపిస్తుందో చూడు అని చెప్తారు. అలాగే ఒక యువకుడు స్వామీజీ దగ్గరకు వస్తారు. ఆయన అంటారు, స్వామీజీ నేను చాలా పూజ చేస్తున్నాను, జపం చేస్తున్నాను, అయినా నాకు ప్రశాంతత దొరకట్లేదు అని అంటారు. అప్పుడు స్వామీజీ అంటారు, నాయన నువ్వు ఆ పూజ గదిని వదిలి బయటికి రా,
నీ చుట్టూ ఉన్నవాడిని చూడు, నీ ఇంటి చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూడు, వాళ్ళు కష్టాల్లో ఉన్నారా, తినగలుగుతున్నారా, రోగంతో ఉన్నారా చూసి వాళ్ళకు కొంచెం సేవ చెయ్యి, వాళ్ళకి సేవ చేస్తే అప్పుడు నీకు ప్రశాంతత చేకూరుతుంది అని చెప్తారనమాట. స్వామీజీ ఈ విధంగా ఇతరుల దుఃఖ కష్టాలతో ఏకీభూతం అయిపోయేవారనమాట. ఒకసారి డార్జిలింగ్లో ఉదయాన్నే టీ తాగాక నడవటానికని వెళ్తూ ఉంటే ఆయన శిష్యులతో కలిపి వెళ్తూ ఉంటారు. ఇంతలోకి స్వామీజీ హఠాత్తుగా నడుము పట్టుకుని అమ్మా బాధ భరించలేకపోతున్నానంటారు. అంటే వీళ్ళు ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, స్వామీజీ ఏమైందని అనుకుంటారనమాట. ఏంటంటే కొంచెం ముందు దూరంలోనే ఒక వృద్ధ స్త్రీ కట్టెలు ఏరుకుంటూ రాయి తగిలి పడిపోతుందన్నమాట. పడిపోతే ఆమెకి నడానికి దెబ్బ తగులుతుంది. అది ఇక్కడ స్వామీజీ అనుభవిస్తున్నారు. అంటే అంత ఏకాత్మ భావం ఉండేదన్నమాట. ఇదే విధంగా మనకి ఫిజీలో కూడా ఒకసారి అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. ఆ రాత్రి బేలూరు మఠంలో పడుకుని ఉంటారు స్వామీజీ 2 గంటల వేళ. హఠాత్తుగా నిద్ర లేచిపోయి ఇంకా ఆయన నిద్ర పట్టట్లేదు. బయటకు వచ్చేసి పచారులు చేస్తున్నారు, చాలా సీరియస్గా పచారులు చేస్తున్నారు అనమాట. ఇది చూసినటువంటి ఒక శిష్యుడు వచ్చి అడుగుతారు, స్వామీజీ ఏంటి మీరు నిద్రపోలేదు, ఎందుకు ఇలా తిరుగుతున్నారని. ఏమో నాకు తెలియదు, నాకు చాలా అశాంతిగా ఉంది, నా హృదయం బదలైపోయినట్టుంది, ఏమవుతుందో నాకు తెలియట్లేదు అని అంటారనమాట. మర్నాడు తెలుస్తుంది ఫిజీలో అగ్ని ప్రమాదం సంభవించింది అని. ఈ విధంగాను ఆ తర్వాత అంటే ఎప్పుడు కూడా ఆయన దీనులు, పేదలు వీళ్ళ కోసం ఆయన హృదయం ఇప్పుడు పరితపిస్తూ ఉండేదన్నమాట. ఒకసారి ఈయన పరివ్రాజక దశలో ఉన్నప్పుడు ఆళ్వార్లో ఆయన అంటే అప్పుడు పర్యటనలో ఉన్నారు. స్వామీజీ అంటే ఎవరికి తెలియదు కదా అప్పటి రోజుల్లో. ఒకసారి ఆయనకి ఆహారం దొరకదు. ఒక వృద్ధశ్రీ ఆయన గమనించి నా దగ్గర చపాతీలు ఉన్నాయి, మీరు తింటారా అని అడుగుతుంది. అంటే అప్పుడు స్వామీజీ సరే అని అవి తీసుకుని తింటారు. ఆమె చాలా సంతోషిస్తుంది. స్వామీజీ కూడా ఆమె దాతృత్వానికి చాలా ఆనందపడతారు. స్వామీజీ ఫారిన్ నుంచి తిరిగి వచ్చాక ఆళ్వార్లో రాజులు ఆయనకి వెల్కమ్ ఇస్తారు, రాజప్రసాదంలో ఆయన ఉంచుతారు. అంతకుముందు అదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రాజప్రసాదం వంటవాడు చాలా ఇష్టంగా 4 చపాతీలు ఇస్తారు స్వామీజీకి. అలాంటిది ఈరోజు అందరూ ఎదురొచ్చి సన్నాహాలు చేసి ఆయనకి భోజనాలు, విందు భోజనాలు ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే స్వామీజీ అంటారు ఆళ్వార్లో, లేదు నాకు ఇక్కడ ఒక వృద్ధశ్రీ చపాతీలు ఇచ్చింది, నేను ఆమె ఇంటికి ఈరోజు భోజనానికి వెళ్తానని చెప్తారు. చెప్పి శిష్యులతోటి కబురు పంపి వారి ఇంటికి వెళ్ళి ఆ వృద్ధశ్రీకి కబురు పంపుతారు. ఆవిడ ఆశ్చర్యపోతుంది అనమాట, స్వామీజీ లాంటి వ్యక్తి నా ఇంటికి వస్తున్నాడా అని చెప్పి. ఆయన అక్కడికి వెళ్ళి, అమ్మ నువ్వు చేసిన నేనేం చేయలేను నాయన, నీకు ఆ చపాతీలే పెడతానంటుంది ఆవిడ. కాదమ్మా నాకు అదే కావాలని చెప్పి, ఇది ఎంత సాత్విక ఆహారం, ఎంత బాగుందో అని చెప్పి అంటారు. తర్వాత ఆమెకు తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి వస్తారు స్వామీజీ. అంటే ఎప్పుడు కూడా ఇలాగా పేదల పట్ల ఆయన మనస్సు అనేది ఉండేది. ఇంకొకటి ఏంటంటే స్వామీజీ హృదయలో ఎప్పుడు స్త్రీలకి చాలా పెద్ద స్థానం ఉంది. ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ ఆయనకు గుర్తు వచ్చింది, ఆయన ఏదైనా నేను చేయాలి అనుకున్నప్పుడు పేదల గురించి బాధపడ్డారు. తర్వాత నా దేశ మహిళల కోసం నేను ఏం చేయాలి, ఇదే ఆయన ముఖ్య ఆలోచన కింద ఉండేదన్నమాట. ఏదో ఒకటి శారదామాతని సెంటర్గా చేసుకుని మహిళల ఉద్ధారానికి ఏవో ఒకటి చేయాలి అని చెప్పి అనుకునేవారు. అలాగే అక్కడ ఇంగ్లాండ్లో స్వామీజీ కొంతమందిని ఆహ్వానించడం జరుగుతుంది. ఆ ఆహ్వానాన్ని అందుకుని సోదరి నివేదిత మన ఇండియాకు రావటం, ఇండియాలో స్కూల్ని ఏర్పాటు చేయటం అంతా కూడా జరుగుతుందన్నమాట. ఎప్పుడు కూడా ఈ ఆలోచనలు, వీళ్ళని ఎలా ఉద్ధరించాలి, వీళ్ళు ఎలా చదువుకుంటారు ఇలా అనేవారు. ఇక్కడ మనం స్త్రీలని గౌరవించట్లేదు, స్త్రీలను పూజించడం మీకు తెలియట్లేదు, స్త్రీలను పూజించినంత వరకు మీ దేశం ఉన్నతి చెందదు అని చెప్తారు స్వామీజీ. అంత గొప్ప స్థానం ఒక స్త్రీకి మా స్వామీజీ ఇచ్చారనమాట. అలాగే తర్వాత స్వామీజీ ముఖ్యంగా ఆశించేది ఏంటంటే అందరిలోనూ ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని అందరూ తెలుసుకోవాలి అని. ఒకసారి స్వామీజీ ఫారిన్లో ఉన్నప్పుడు మనిషి దివ్యుడు, అతని దివ్యత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ఉపన్యాసం ఇస్తుంటే ఆ చర్చిలో ప్రసంగాల్లో పాల్గొనేటటువంటి ఆ మహిళ ఒక ఆవిడ వచ్చి అంటారు, స్వామీజీ మీరు ఎప్పుడు దివ్యుడు దివ్యత్వం అని చెప్తూ ఉంటారేంటి, మీ దగ్గర అసలు పాపి అనే ప్రసక్తి లేదా, మనిషి పాపి కదా, పాపి అని ఎందుకు చెప్పరు మీరు
ఆ విషయమే చెప్పరేంటి అని అడుగుతారు. అప్పుడు స్వామీజీ అంటారు, చూడమ్మా, మనిషిలో పాపం పుణ్యం రెండు ఉంటాయి. అది ఒకే నదిలో నీరు లాంటిది. పాపం పుణ్యం అనేది, దేవుడు సైతాన్ అనేది రెండు ఒకే నదిలో లాంటి వాళ్ళు. కాకపోతే రెండు డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళే ప్రవాహాలు అవి. నేను పాపం గురించి ఎందుకు చెప్పాలి? పాపం అనేది బలహీనత కదా. నేను బలహీనత గురించి మాట్లాడను, బలం గురించి మాట్లాడతాను. మానవుల్ని బలోపేతం చేయటమే నా కర్తవ్యం అని చెప్పి చెప్తారనమాట. ఇదే అంటే ప్రతి వ్యక్తి కూడా దైవంగా అవ్వచ్చు అని చెప్తారు. అప్పుడు గురుదాస్ మహారాజ్ అని, ఆయన అతులానందాస్ మహారాజ్ అని అక్కడ ఫారిన్ డివోటీ, స్వామీజీ డిసైపుల్, తుర్యానంద మహారాజ్తో ఉండి చాలా కాలం ఆయన శాంతి ఆశ్రమంలో ఉంటారు. ఆయన ఈ మాట విని ఆయన అంటారు, సాక్షాత్తు స్వీయంగా అంటే స్వామీజీ తాను దివ్య స్వరూపుణ్ణి గ్రహించారు. ఆ గ్రహించిన ప్రతి వ్యక్తి కూడా ఆయన ద్వారా ప్రతి వ్యక్తి కూడా ఆ దివ్యత్వాన్ని గ్రహించి సాక్షాత్తు దైవం అవ్వగలడు అనే భావాన్ని నేను అప్పుడు గ్రహించాను అని చెప్తారనమాట. ఈ విధంగా మనిషిలోని దివ్యత్వాన్ని ఆయన పైకి తీసుకురాగలిగేవారు. పాశ్చాత్యంలో చాలా ఉపన్యాసాలు ఇచ్చి ఎప్పుడు వాళ్ళకు కూడా ఆత్మభావాన్ని స్వామీజీ చెప్పేవారు. ఇండియాలో స్వామీజీ ఎప్పుడు అది చెప్పలేదు. వాళ్ళకి 4 యోగాలు, భగవద్గీత, వేదాంతం అంతా బోధించారు. ఇండియాలో మీరు చూడండి, కొలంబోటు, ఆల్మారో ఉపన్యాసాల్లో ఎక్కడా అది చెప్పరు స్వామీజీ. మీరు ముందు నిద్రలేవండి, సోమరిపోతనాన్ని విడవండి, కార్యోన్ముఖులు కండి, ఇదే చెప్తారనమాట. ముందు మీరు ఏం చేస్తారు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి, ముందు సత్కర్మలు చేయండి అని చెప్పారు. అంటారు, ఒక వ్యక్తి వీధి పక్కన పడున్నాడు అనుకోండి, స్పృహ లేకుండా పడున్నాడు, మీరు ముందు ఏం చేస్తారు, అతడు కంటి నుంచి పడిపోయిన కళ్ళజోడు, లేకపోతే పాకెట్ మనీ, పర్స్ ఇవన్నీ వెతికి పెట్టడం ముఖ్యం కాదు. ముందు అతను స్పృహలోంచి బయటికి తీసుకురావాలి. ఆ స్పృహ తప్పి ఉన్న అతన్ని అందులోంచి మీరు బయటికి తీసుకురావాలి అంటారు. అది స్వామీజీ మనకి చెప్పిందనమాట. అంటే మతం అంటే మనది ఎలా ఉండాలి, బుద్ధి మూఢనమ్మకాలతో కాదు. ఈ మతం ద్వారా మనం ఈ ఇహ జీవితాన్ని తిరస్కరించి పరజీవితం కోసం మనిషి ఎదగగలగాలి. దానికి ముందుగా కావాల్సినటువంటి ఆర్థిక స్థితి, జీవన ప్రమాణాలు ఇవన్నీ కూడా మతం ద్వారా అతనికి కలిగేటట్టుగా మన మతం ఉండాలి అని చెప్పేవారు. బేలూరు మఠంలో అదే జరుగుతుంది. ఒకసారి సంతాల్ జాతి వాళ్ళని పనిచేయడానికి వస్తారు. వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట, కూలి పని చేసుకుంటానికి వస్తారు. అక్కడ నిర్మాణ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు స్వామీజీ వాళ్ళతో మధ్య మధ్యలో మాట్లాడటానికి వెళ్తూ ఉండేవారు. అది చూసి అక్కడ కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు, ఆయన పెద్ద అనమాట ఆ గ్రూప్కి. స్వామీజీ వెళ్ళి వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులు అన్నీ అడుగుతూ ఉంటారు. ఆయన అనేవారు, స్వామీజీ మీరు వచ్చి మాతో ఇలా మాటల్లో పెడుతూ ఉంటారు, తర్వాత అది పని చూసుకునే స్వామీజీ వచ్చి మమ్మల్ని తిడతారు, పని అవ్వలేదని అని చెప్పేవారు. అప్పుడు స్వామీజీ అనేవారు, లేదులే నేను తిట్టకుండా నేను చూసుకుంటాను, మీ గురించి చెప్పండి అని అడుగుతూ ఉండేవారనమాట. ఒకసారి అంటారు స్వామీజీ, మీకు అందరికీ నాకు బాగా మంచిగా కడుపు నిండా అన్నం పెట్టాలని ఉంది, మీరు భోజనం చేస్తారు కదా అంటారు. అతను అంటాడు, లేదు మీరు వండింది మేము ముట్టుకోము అని అంటారన్నమాట. మా కొన్ని నియమాలు అవి ఉన్నాయి, మేము అందరివి తినము అని అంటారు. అంటే స్వామీజీ ఎందుకు తింటారు అంటే, మీరు ఉప్పు అవన్నీ వేస్తారు, ఉప్పు వేసి మేము తాకూడదు, వేరే వాళ్ళు వండినవి అని చెప్తారు. అప్పుడు స్వామీజీ అంటారు, సరే అయితే మేము ఉప్పు లేకుండా వండిస్తాను మీకోసం, మీరు ఉప్పు కలుపుని తిందరు కానీ అని చెప్తారనమాట. చెప్పి వాళ్ళకి ఒకరోజు మంచి భోజనం అది ఏర్పాటు చేసి ఆ కూలీలందరినీ కూర్చోబెట్టి స్వామీజీ స్వయంగా వడ్డిస్తారనమాట. వడ్డించి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారిని, సన్యాసిని అందరినీ పిలిచి చెప్తారు, చూడండి ఇలా పెట్టడంలో ఎంత ఆనందం ఉందో అని చెప్పి చెప్తారు. స్వామీజీ చాలా మంచి భావంలోకి వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు ఆ సన్యాసులు కూడా అందరూ ఏం చేస్తారంటే స్వామీజీని శివుళ్ళ అలంకరిస్తారు. అప్పుడు కర్ణకుండలాలు పెట్టి పులి చర్మం అంతా కప్పి రుద్రాక్షమాలు అవన్నీ వేసి త్రిశూలం చేతికిచ్చి కూర్చోబెట్టారంట. స్వామీజీ శివుడు భావంలోకి వెళ్ళిపోయారు. అలా కాసేపు ఉన్నాక ఆయన రామనామం పాడతారు. శివుడు రామనామం చేస్తూ ఉంటారంటారు కదా, రాముడి మీద పాట పాడేటప్పటికి అక్కడ ఎంత మంచి ప్రశాంతత నెలకొందట. సాధారణ సంఘటన, కానీ ఆయన హృదయం ఎటువైపు స్పందించింది, దాని చుట్టూ ఉన్న అందరినీ ఎంత స్థితిలోకి తీసుకెళ్ళిందో మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఇలాగే స్వామీజీ స్ఫూర్తితోటి తర్వాత ఆయన శిష్యులందరూ కూడా, యువ శిష్యులందరూ కూడా కొంతమంది హరిద్వార్లోను, కాంకల్లో, తర్వాత కాశీలో సేవాశ్రమాలన్నీ కూడా నెలకొల్పుతారనమాట. అప్పుడులో స్వామీజీ స్ఫూర్తి అంటే స్వామీజీ వచనాలు, భగవద్గీత
చేతిలో ఉంచుకునేవారు వీళ్ళందరూ. తర్వాత నెమ్మదిగా వీళ్ళందరూ ఒక్కొక్క చిన్న చిన్న గ్రూపు రోడ్డు పక్కన ఉన్నటువంటి వృద్ధులు తీసుకొచ్చి ఒక చోట పెట్టడం అలాగా స్టార్ట్ అయింది. ఇప్పుడు కాశీలో ఉన్నటువంటి పెద్ద సేవాశ్రమం అనమాట. అలాగే కాంకల్లో కూడా ఎక్కడైనా సరే ఏమనలేదు. నువ్వు ఒక ఆయన శిష్యులకి చెప్తారు, కళ్యాణానంద నిత్యానంద అని ఇద్దరు శిష్యులు ఉంటారు. వాళ్ళకి స్వామీజీ చెప్తారు, నువ్వేం చేయక్కల, ఒక మంచినీటి కూడా తీసుకెళ్ళు, ఎవరైనా సాధువులు దోవలో వెళ్తూ పడిపోయి ఉంటే వాళ్ళకి కొంచెం నీరు అందించు అని చెప్తారు. అలా వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత వృద్ధ సాధువులు తీసుకొచ్చి వాళ్ళకి ఆహారం అందించి ఇలా చేసింది. ఇప్పుడు అక్కడ కాంకల్లో పెద్ద హాస్పిటల్ ఉందన్నమాట, హరిద్వార్లోను. ఈ విధంగా స్వామీజీ శిష్యులు కూడా ఈ సేవా కార్యక్రమాలన్నీ మొదలుపెట్టారు. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేసేటప్పుడు ఇవి చూసి అఖండానంద మహారాజు అంటారనమాట, ఇది చూడండి మన అందరికీ కూడా ఏముంటుందంటే దేహాత్మ భావం ఉంటుంది. మనందరం మన చుట్టూ గిరిగీసుకుని మనం ఉంటాము. నేను అనేటప్పుడు మన దేహం మనకి గుర్తొస్తుంది. అయితే స్వామీజీకి ఇది కాదు, దేశాత్మ భావం ఆయనకి. ఆయన అంటే స్వామీజీ అంటే ఎవరు? దేశం, భారతదేశం. నేను ఒక మనిషి, నేను ఒక ఇండివిజువల్ అని ఎప్పుడు స్వామీజీ అనుకోలేదన్నమాట. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరితోటి ఆయన ఐడెంటిఫై అయ్యి ఉండేవారు. అందుకనే అంత దుఃఖాన్ని అనుభవించేవారు, అంతగా వాళ్ళకి సేవ చేయాలని అనుకునేవారు అనమాట. అందుకని ఈ కళ్యాణానంద నిత్యానంద వీళ్ళందరికీ చెప్తారు, ఒకవైపు శ్రీరామకృష్ణుడి గుడిలో జపధ్యానాలు చేయటం ద్వారా మీరు శక్తిని సంపాదించుకోండి, ఆ శక్తిని అంతా వినియోగించి మీరు పరసేవ చేయండి అని చెప్తారు. ఈ రెండు పెనవేసుకుని చేసేదే మనం చేసే అనుష్ఠాన వేదాంతం అని చెప్పి స్వామీజీ బోధించారు. అలాగే ఇంకొక గొప్ప మార్పు ఏంటంటే, రామకృష్ణుడి జయంతి రోజుని చాలామంది అంటరాని వాళ్ళని మనం ఎవరంటామో అలాంటి 100 మందిని పోగు చేసి స్వామీజీ చిన్నపిల్లల్ని వాళ్ళందరికీ కూడా గాయత్రి మంత్రం ఇప్పిస్తారు. ఉపనయనం చేసి యజ్ఞోపవేతం, స్వామీజీ స్వయంగా యజ్ఞోపవేతం వేసి వాళ్ళందరికీ కూడా మన ఉపనిషత్తులు, గీత ఇవన్నీ కూడా ఒక గుడ్డలో చుట్టి వాళ్ళ తల మీద పెట్టి వాళ్ళని ఆశీర్వదించి, ఇక్కడి నుంచి మీరు రోజు గాయత్రి మంత్రం చేయండి అని ముందు వెళ్ళి వాళ్ళని గంగా స్నానం చేసుకురమ్మని పవిత్రంగా వాళ్ళకి గాయత్రి మంత్రం ఉపదేశించి ఎవరైనా సరే చేయొచ్చు అని చెప్పి స్వామీజీ చెప్తారు. అయితే రోజుకు 100 సార్లు మీరు తప్పనిసరిగా గాయత్రి మంత్రాన్ని చేయండి అని చెప్తారన్నమాట. ఇలాగా అంటే ఇక్కడి నుంచి నేను అందరికీ కూడా వేదాధ్యయనానికి అనుమతిస్తున్నాను అని స్వామీజీ చెప్తారు. ఈ తర్వాత స్వామీజీ డార్జిలింగ్కి వెళ్తారు. ఒకసారి స్వామీజీ డార్జిలింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఆయన అంటే ఆరోగ్యం కోసమనే వెళ్తారు యాక్చువల్గాను. ఒక నెలలో ఆయన బాగా కోలుకుంటారు. ఆ తర్వాత ఒకరోజు మాత్రం ఏమవుతుందంటే ఆయన అసలు కింద బయటికి రాకుండా మంచం మీదే పడుకుని ఆ తలగడకే తల అలా ఆలోచించుకుని అలా ఉండిపోయారు అనమాట. ఇది చూసి వీళ్ళందరికీ ఇదేంటి మా స్వామీజీ ఇప్పటిదాకా చాలా బాగున్నారు కదా, ఆరోగ్యం కూడా కుదుట పడింది, ఇప్పుడేంటి ఇలా అయిపోయారు అనుకుంటారు. డాక్టర్ని తీసుకొస్తారు. డాక్టర్ చూసి అంతా నార్మల్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదంటారు. అప్పుడు నెమ్మదిగా అఖండానంద మహారాజు మాట్లాడి ఆయన మనసులోని భావాన్ని బయట పెడతారు. ఏంటది? కలకత్తాలో ప్లేగ్ వ్యాధి వచ్చింది, దాన్ని ఎలా చేయాలనే దానిలో స్వామీజీ అసలు ఇంక గదిలోంచి బయటికి రావట్లేదు, తలగడ ఆనుకుని కూర్చుని ఆలోచిస్తున్నారు అన్నమాట దాని గురించి, దాన్ని ఎలా అరికట్టాలి మనం అని చెప్పి. అప్పుడు అఖండానంద మహారాజు చెప్తారు, చూడు మనం చెట్టు కిందైనా మనం ఉండగలం, కాకపోతే వీళ్ళందరినీ మనం రక్షించాలంటే మనం బేలూరు మఠాన్నైనా అమ్మేద్దాం, కావాలంటే వాళ్ళకి సేవ చేద్దాము అంటారు. ఎంత కష్టపడి ఒక ఆలోచన కోసం ఏర్పరిచిన సంప్రదాయం, ఒక ముఖ్య కేంద్రం, దాన్ని కూడా ఆయన అమ్మటానికి రెడీ అవుతారనమాట. అంటే అలాంటిది స్వామీజీ హృదయం. దీన్ని విశ్వాత్మ బోధం అని అఖండానంద మహారాజు పేర్కొంటారు. ఇలాగా స్వామీజీ అంటే ఈ విశ్వాత్మ బోధంతో అందరూ కూడా దివ్య స్వరూపులు, మన అందరిలో కూడా ఆ దైవత్వం ఉంది, ఈ దైవత్వాన్ని మనం గుర్తించాలి అని చెప్పేవారనమాట. అంటే మనం ఈ దైవత్వాన్ని ఎలా మర్చిపోతున్నాం మన స్వామీజీకి ఇష్టమైన కథ కూడా చెప్పేవారు, తెలుసు కదా. మనందరం కూడా ఒక సింహాలు లాంటి వాళ్ళం యాక్చువల్గా. కాకపోతే మనం ఏమనుకుంటున్నాము, గొర్రెల మందలో ఒకరోజు ఒక సింహం, కడుపుతో ఉన్నటువంటి సింహం గొర్రెల మందల మీద పడిందట. పడేటప్పటికి అంటే దాన్ని పట్టుకుంటానికని వెళ్ళింది. ఆ దూకటంలో దానికి ప్రసవం అవుతుంది, సింహం పిల్లని పెడుతుంది, కాకపోతే అది చనిపోతుంది. ఈ సింహం పిల్ల గొర్రెల మందలు అన్నింటిలోనూ పెరిగిందనమాట. అది పెరిగి అది ఏం చేస్తుంది, చిన్నప్పటి నుంచి గొర్రెలను చూస్తుంది, అలాగే అరుస్తుంది, అలాగే గడ్డి తింటోంది, అలాగే పెరుగుతుంది, గొర్రెలాగే పెరుగుతుంది.
ఒకరోజు ఇంకో కొత్త సింహం వచ్చింది. కొత్త సింహం వచ్చి అదేం చెప్పింది, ఇదేంటిది ఈ సింహం ఏంటి ఇలా చేస్తుంది అంటుంది. దాన్ని చూసి ఇది పారిపోతుంది. ఆ సింహాన్ని చూసి అదేం చేస్తుంది, ఒకసారి దాన్ని మాటేసి పట్టుకుని లాక్కుపోతుంది అనమాట. లాక్కుపోయి అడవిలోకి తీసుకెళ్ళి ఆ చెరువులో చూపించి ఇదిగో చూడు, నీ మొహం నా మొహం ఒకేలా ఉన్నాయి, నువ్వు నేను ఒక్కటే, నేను చూడు ఎలా గట్టిగా అరుస్తున్నాను, నువ్వు కూడా ఎలా గట్టిగా అరు, నీలోంచి శక్తి వస్తుంది, ఎందుకు బ్యా బ్యా అంటావు అని చెప్పి గట్టిగా అరవమంటుంది అనమాట. ఆ విధంగా తను ఎవరో తెలుసుకున్న సింహం ఏమవుతుంది, ఇంకా మేకల గుంపులోకి వెళ్లకుండా సింహంతో పాటు అడవిలోకి వెళ్ళిపోతుంది. స్వామీజీ స్టోరీ మన కోసమే చెప్పేవారు అనమాట. మనం అందరూ ఎవరు దివ్య స్వరూపాలం. మనం మేకలంలో మేమే అన అవసరం లేదు. ఈ సంసారంలో పడి మనం మేకల్లాగే అలా తిరుగుతున్నాము. కాకపోతే మన అసలు స్వభావం మనం సింహ స్వభావం, అంటే దివ్య స్వభావం అని చెప్పి స్వామీజీ ఇది మనం తెలుసుకోవాలి. ఈ దివ్యత్వాన్ని తెలుసుకునే వరకు నేను విశ్రమించను అంటారు. నేను చనిపోయినా సరే నా వాణి మిమ్మల్ని మేలుకొలుపుతూనే ఉంటుంది, మనుషులందరూ మేము దివ్యస్వరూపులని తెలుసుకునేదాకా అని చెప్పి ఆయన అంటారు. ఇదే స్వామీజీ ఆశీస్సుల్ని మనందరినీ కూడా దైవ మార్గంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రార్థిస్తూ, ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.